మన ఆకువీడు పెద్దపేటలో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో అది త్రిపులారార్ మీదే కావాలని చేసినటువంటి దాడి. మహిళలు బొట్టు పెట్టే క్రమంలో కళ్ళల్లో కారం జల్లి దాడి చేయడానికి, అలాగే ఆయన కారు మీద పిడిగుద్దులు, అలాగే మేకులు ఉన్నటువంటి చెక్కతో కొట్టడాలు, ఇవన్నీ కూడా ఇప్పుడు గట్టిగా కెలికేశారు. ఇంత పెద్ద దాడి ఎలా చేయగలిగారు? ఇప్పుడు దాన్ని రకరకాలుగా మారుస్తున్నారు. ఆ రోజు రామాలయంలోకి మీరు ఎలా అడుగు పెడతారు, ఇక్కడికి మీకేంటి పని, హిందువులకి ఏంటి పని అన్నారు. ఇక్కడ మొత్తం క్రిస్టియన్సే ఉన్నారు, హిందువులే లేరు అన్నారు. ఆ రామాలయంలోకి అడుగు పెడితే చంపేస్తామని కూడా బెదిరించారు ఆకువేడి దగ్గర. ఇప్పుడు దాని అధికారంలో ఉన్నటువంటి తిరుమలారావు ఊరుకుంటాడా? ఆయన ఇప్పుడు ఎవడొస్తాడో రండి చూసుకుంటాను, ఇక్కడ 80 లక్షల రూపాయలతో ఆ దేవాలయాన్ని పునర్నిర్మించడమే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పర్మిషన్ లేని 113 చర్చిలను కూడా పీకించేస్తానని చెప్తున్నాడు. మరి ఇప్పుడు దీని గురించి ఖచ్చితంగా ఎంక్వైరీ చేయించి మొత్తం దేశంలోనే మన చేతిలో లేదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని చర్చిలు ఉన్నాయో అన్నింటి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఇది చాలా పెద్ద మాఫియా నడుస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దీని మీద ఒక ఎత్తి తీసుకొచ్చింది. అంటే మత మార్పిడుల విషయంలోనూ ఈ మత రాజకీయాల విషయంలోనూ పెద్ద ఫండింగ్ వస్తుంది బయట నుంచి ఎన్జిఓ ద్వారా. దాని గురించి కూడా ఇప్పుడు ఉక్కు పాదం మోపింది బీజేపీ ప్రభుత్వం. సో అక్కడ అలా నరుక్కొని వస్తుంది, ఇక్కడ ఎలాగో ఇటు కెలికారు కాబట్టి ఇప్పుడు ఈ యొక్క చర్చిల విషయంలో కూడా బయటకు తీయాలి. ఇలాంటి సమయంలోనే ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో దగ్గర 6,000 చర్చిలు ఉన్నాయి. ఒక్క తూర్పుగోదావరిలోనే 6,000 కంటే ఎక్కువే ఉన్నాయి. సరే, ఇక్కడ మనం దళితులు వివక్ష అనే పేరుతో వాళ్ళు మతం మారారని చెప్తున్నారు. కానీ దళితులు మాత్రమే మారడం లేదు కదా, ఓసీలు మారుతున్నారు, బీసీలు మారుతున్నారు. వీళ్ళందరూ ఎలా మారుతున్నారు? ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది? బ్రాహ్మణులు కూడా మారుతున్నారంటే ఎంత పగడ్బందీగా ఈ మత మార్పిడి జరుగుతుందో చూడండి. మన హిందూ దేశంలో మన మీద దాడి జరిగిందంటే ఇంకా మన ఉనికి ఎక్కడున్నట్టు, అక్కడే మనం చనిపోయినట్టు. ఇప్పుడు ప్రభుత్వాల్లో ఎంతో కొంత మార్పు వచ్చింది. హిందువుల విషయంలో మనం మాట్లాడాలి, లేకపోతే హిందువు కూడా ఓటు బ్యాంక్గా మారుతున్నాడు కాబట్టి ఎంతో కొంత నిర్ణయం అయితే తీసుకుంటాయి, ప్రభుత్వాలు స్పందిస్తున్నాయి. ఇంతకు ముందులా కాదు. గత 10 సంవత్సరాల్లో బీజేపీ వచ్చిన మొట్టమొదటి 5 సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేదు. 2019 నుంచి మనలో కొంచెం చైతన్యం వచ్చింది. అందుకే ఇప్పుడు ఇంత పెద్ద గొడవ జరిగేసరికి చాలామంది దీని మీద రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు 80 లక్షల రూపాయలతో అక్కడ పునర్నిర్మాణంతో పాటు ఈ 113 యొక్క చర్చిల విషయాలు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. పర్మిషన్ లేకుండా ఎలా కట్టారు అని. దేశంలో ఎన్ని ఉన్నాయి ఎలా పర్మిషన్ లేకుండా? ఇంక మన రాష్ట్రంలో లెక్క చూడాలి ఎన్ని పర్మిషన్ లేకుండా ఉన్నాయో. ఇప్పుడు అదేమొచ్చేసి గంగమ్మ ఆలయంలో రామాలయం ఎలా నిర్మిస్తారనే దానితో జరిగినటువంటి గొడవగా చిత్రీకరిస్తున్నారు దాన్ని. అది క్రిస్టియన్ హిందువులు గొడవ కాదు అని. రేపు అంతేనా? రేపు మరి క్రిస్మస్ ఎలా చేసుకుంటారు వీళ్ళు డిసెంబర్ 25న? దాని మీద మరి ఇది ఉండదా, ఎంక్వైరీ ఉండదా? అప్పుడు మరి హిందువులకి మనోభావాలు ఉండవా? మళ్ళీ ఏమొచ్చేసి హిందువులు మతోన్మాదులు అంటారా మీరు? దీని గురించి మనం చాలా ఎంక్వైరీ చేయాలి. నేను ఒప్పుకుంటాను దళితుల విషయంలో కుల వివక్ష జరుగుతోందని, మొదటి నుండి చెప్తున్నాను అది. కానీ మనం ఆలోచించాల్సింది కేవలం దళితులే కాదు కదా మారేది. ఎలా వీళ్ళందరూ మారుతున్నారు, ఎంత మాఫియా జరుగుతుంది, డబ్బు అంతా ఎక్కడి నుండి వస్తుంది, దశంభాగాల పేరుతో వీళ్ళు ఈ డబ్బుని ఎక్కడ తీసుకెళ్తున్నారు, ఎన్ని ఆస్తులు సంపాదించుకుంటున్నారు, మొత్తం పాస్టర్ లెక్కలు తీయాలి. ఈ ప్రభుత్వాలకి సిగ్గు, శరం, లజ్జ, మానం, మర్యాద ఉంటే ఏ ప్రజలు కట్టినటువంటి పన్నుల రూపంలోనో లేకపోతే హిందూ డబ్బులు మీరు పాస్టర్లకి, ఇమాములకి ఎలాగిస్తారు? మీరు ఈవెన్ బ్రాహ్మణులకు కూడా ఇవ్వద్దు. ప్రజలు పన్నులుగా కట్టినటువంటి డబ్బుతో మీరు ఇవ్వక్కర్లేదు, మీ జోబుల నుంచి ఇచ్చుకోండి. ప్రజలు పన్నులు కట్టిన డబ్బులు మీరు మతాలకి ఇవ్వక్కర్లేదు. హిందువులకి హిందూ గుడుల నుండి వచ్చినటువంటి డబ్బు ఇవ్వండి చాలు, మాకు బొచ్చుడు ఉంటుంది. అది తిరుపతి కావచ్చు, విజయవాడ కావచ్చు, సింహాద్రప్పన్న కావచ్చు, అన్నవరం కావచ్చు, ఇంకా చాలా దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ ఈ దేవాలయాల నుండి వచ్చినటువంటి డబ్బే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాన్ని హిందువుల్ని ఉద్ధరించడానికి సరిపోద్ది. మీరెవడు మీ ఖజానా నుంచి, ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇస్తారంటే హిందువులకి ప్రభుత్వ ఖజానా నుంచి ఇమాములకి, చర్చి ఫాదర్లకి, పాస్టర్లకి ఇవ్వాలనే ఉద్దేశంతో బ్రాహ్మణులకు కూడా ఇస్తారు. ఎవడమ్మన్నాడు? మేమిమ్మనమా? ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి మనం. అంతేకాకుండా ధర్మాదాయ దేవాదాయ శాఖ ఎప్పుడైతే మన చేతికి వస్తుందో అప్పటి వరకు కూడా ఇలాంటి ప్రభుత్వాలు నడుస్తూనే ఉంటాయి. చేతగాని దద్దమ్మల లాంటి ప్రభుత్వాలు చాలా ఉన్నాయి.
కానీ మనము అటుగాక ఇటుగాక పనికిరాని వాటిని ఎంచుకుంటున్నాం. మరి మనం ఎంచుకుంటున్నాం, ఇంకెవడేం చేస్తాడు? అలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో హిందువులు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఏకమవుతున్నారు, హిందువులు మాత్రం కులాల పేరుతో విడిపోతున్నారు.